సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చింతమోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. మోడీ 11 సంవత్సరాల పాలన నల్లధనం బయటికి తీసి ప్రతి ఇంటికి పంచుతా అన్న మోడీ మాట తప్పాడు. దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. బ్యాంకులను జాతీయం చేసింది ఇందిరాగాంధీ. మోడీ ప్రభుత్వం 1400 లక్షల కోట్లు రుణమాఫీ కేవలం దేశంలో ఉన్న సంపన్నుల కోసమే రుణమాఫీ చేసినట్టు ఉందన్నారు. 35 సంవత్సరాల్లో దేశాన్ని ఇంత స్థాయికి తీసుకెళ్ళింది ఆర్థిక సంస్కరణలు డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోక తప్పదు. మరి అటువంటి భారతదేశ ప్రగతిని ఇప్పుడు మన మోడీ గారు నేను చేశాను సంకరించుకుంటే అది ఇదివరకే తమాషా తప్ప వేరేది. మరి ఒక 3 వారాల నాడు మెదక్కి వెళ్ళారు. సంగారెడ్డి 49 సంవత్సరాల తర్వాత వెళ్ళారు. మెదక్ జిల్లా కలెక్టర్ ఒక ఆయన నన్ను పిలిచారు. 49 సంవత్సరాల నాడు మా ఇంటికి రావయ్యా, బంగ్లాలో భోజనం చేసుకోవయ్యా. ఆ రోజు వెళ్ళాను. మొన్న 3 వారాల నాడు వెళ్ళి వస్తుంటే 7 గంటలప్పుడు నేను చూశాను ఈ నానక్ రామ్ కూడా. నేను అడిగాను, ఇది ఏంటి, ఏం ప్రదేశం అంటే ఇది నానక్ రామ్ కూడా అని చెప్పారు. ఇది ఎన్ని అంతస్తుల భవనము అని అడిగాను. 40 అంతస్తులు ఉన్నాయన్నారు. దాదాపు 140 అంతస్తులు బిల్డింగ్లు చూసి నాకు అడుగుతున్నాయి. బాగా బాధపడ్డాను. ఏమి కారణం? ఇంత సంపదను మనం కోల్పోయినామే, ఏం సాధించాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏముంది మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? తూర్పున సముద్రం ఉంది, ఈ చివరి నుంచి